రాష్ట్రంలో రైతు గోస తీరడం లేదు. అన్నదాత రోడ్డెక్కని రోజు లేదు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాసులు పోసున్నాయి. వానలకు తడవడం, అయినంక ఆరబెట్టుకోవడం రైతులకు ఇదే తన్లాట. తడిసిన ధాన్యంతో వారు ఆందోళనకు దిగుతున్నా సర్కారు నుంచి ఉలుకు పలుకు లేదు. వడ్ల కొనుగోళ్లపై బాధ్యత తీసుకునేవారు లేరు. కొంటామని భరోసా ఇచ్చేవాళ్లు లేరు. సమీక్ష లేవు. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ ఉన్నారో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. రెండు నెలలుగా రాష్ట్రంలో వానలు పడుతూనే ఉన్నాయి. కళ్ళలోనే రోజుల తరబడి ధాన్యం ఉంటుంది. కాంటె వేసేటోడు, లోడు ఎత్తేటోడు లేడు. ఎక్కడైనా కొనుగోలు చేస్తే ఆ ధాన్యాన్ని మిల్లుకు పంపినోడు లేడు. ధాన్యం కొనుగోలుపై ఆరా తీసినోడు లేడు. అధికారుల్ని ప్రశ్నించి పరుగు పెట్టించాల్సిన మంత్రివర్యులు కూడా పత్తా లేరు. సమీక్ష పెట్టింది లేదు. ఇదేమని అడిగిన దాఖలా లేదు. ఇది రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియపై ప్రభుత్వం, అధికార యంత్రాంగం ఉదాసీనత ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా కళ్ళల్లో ఎక్కడికక్కడ ధాన్యం ఉండిపోయింది. కురుస్తున్న వర్షాలతో ధాన్యం తడిసి రైతుల కళ్ళల్లో ఏమీ చేయలేని దైన్యం కనిపిస్తోంది. బోనస్ సంగతేమో కానీ ఉన్న ధాన్యాన్ని కూడా ప్రభుత్వం సకాలంలో కొనడం లేదని రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సత్వరమే మద్దతు ధరతో తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేసి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో ఈ యాసంగిలో దాదాపు 75.40 లక్షల టన్నుల ధాన్యం వస్తుందని అధికారులు అంచనా వేశారు. ధాన్యం సేకరణ కోసం ఆర్భాటంగా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 7,151 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. నెలన్నర గడుస్తున్నప్పటికీ కేంద్రాల్లో 2,241 చోట్ల ధాన్యం కొనుగోలు ప్రక్రియనే ప్రారంభం కాలేదని తెలుస్తోంది. ఇప్పటి వరకు 27 లక్షల టన్నులు మాత్రమే, అంటే దాదాపు సగానికి తక్కువనే కొనుగోలు చేశారని అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. నిరుడు ఇదే సమయానికి దాదాపు కొనుగోలు ప్రక్రియ మొత్తం పూర్తయింది. కానీ ఇప్పుడు ధాన్యం కొనుగోలు, రవాణా ఇలా అడుగడుగున ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతోంది. ధాన్యం కొనుగోలు ప్రక్రియ రోజుల తరబడి కొనసాగుతుండటంతో రైతన్నలు కళ్ళాల వద్దే పడిగాపులు కాస్తున్నారు. అనేక చోట్ల వర్షాలతో కళ్ళల్లోని ధాన్యం తడిసి ముద్దవుతుంది. ధాన్యాన్ని ఆరబెట్టడం, మళ్లీ తడిసిపోవడంతో రైతన్నలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ నేతృత్వంలోనే ధాన్యం కొనుగోలు ప్రక్రియ కొనసాగుతుంది. కొనుగోళ్లు మందకోడిగా సాగకుండా ఎప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు జారీ చేయాల్సిన శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పత్తా లేకుండా పోయారు. క్షేత్రస్థాయిలో ధాన్యం కొనుగోలులో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. వాటన్నింటిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ పరిష్కార మార్గాలను సూచిస్తూ అధికారులను ముందుకు నడిపిస్తూ కొనుగోలు ప్రక్రియ వేగవంతంగా పూర్తయ్యేలా చూడాల్సిన మంత్రి ఇప్పటి వరకు ఒక్క సమీక్ష పెట్టిన దాఖలాలు లేకపోవడం గమనార్హం. సివిల్ సప్లై కార్పొరేషన్ అప్పులపై గతంలో హడావిడిగా సమీక్షలు పెట్టిన మంత్రి కొనుగోలు ప్రారంభమై 45 రోజులు గడుస్తున్నా ఒక్కసారి కూడా ఆ దిశగా చూసింది లేదు. వ్యవసాయ శాఖ మంత్రి సమీక్షలు నిర్వహిస్తున్నా సీఎం సైతం ధాన్యం కొనుగోలుపై అధికారులతో చర్చిస్తున్నా కూడా పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ మాత్రం ధాన్యం కొనుగోళ్ల ఊసెత్తకపోవడం చర్చానీయాంశంగా మారింది. దీంతో మంత్రి ఉన్నారా లేరా అన్న సందేహాలు వెలువడుతున్నాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ దూసుకెళ్తోంది. గులాబీ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డితో పాటు పార్టీ శ్రేణులంతా జోరుగా క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రజలను, రైతులను కాంగ్రెస్ వంచిన తీరును వివరిస్తూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపించాలని గ్రాడ్యుయేట్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ దూసుకెళ్తుంది. గులాబీ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డితో పాటు పార్టీ శ్రేణులంతా జోరుగా క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాయి. రాష్ట్ర ప్రజలను, రైతులను కాంగ్రెస్ వంచిన తీరును వివరిస్తూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపించాలని గ్రాడ్యుయేట్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి ప్రచారం జోరుగా సాగుతుంది. రాకేష్ రెడ్డి గెలుపును కాంక్షిస్తూ బీఆర్ఎస్ నేతలు, శ్రేణులు ఉమ్మడి ఖమ్మం, సూర్యాపేట జిల్లాలో పలు కార్యక్రమాలను నిర్వహించారు. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గులాబీ పార్టీని గెలిపించాలని గ్రాడ్యుయేట్లకు విజ్ఞప్తి చేశారు. రాకేష్ రెడ్డి ఘన విజయం సాధించేలా కార్యకర్తలంతా కృషి చేయాలని బీఆర్ఎస్ నేతలు పిలుపునిచ్చారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాజీ విప్ రేగా కాంతారావుతో కలిసి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. మణుగూరులో జరిగిన గులాబీ పార్టీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో మొదటి నుంచి బీఆర్ఎస్ కు పట్టం కడుతున్న పట్టభద్రులు ఈసారి కూడా తనపై విశ్వాసం ఉంచాలని కోరారు. ప్రశ్నించే గొంతును శాసన మండలికి పంపించాలని, తనను గెలిపిస్తే ప్రభుత్వం మెడలు వంచి నిరుద్యోగులకు అండగా ఉంటానని రాకేష్ రెడ్డి హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డికి మద్దతుగా ఖమ్మం జిల్లా వైరాలో మాజీ ఎమ్మెల్యే బాణత్ మదన్ లాల్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున గులాబీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మోసపూరిత వాగ్దానాలతో కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని మదన్ లాల్ మండిపడ్డారు. రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చి 5 నెలలైనా సంక్షేమ పథకాల అమలు జరగటం లేదన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, కాంగ్రెస్ మోసాలను ప్రజలకు వివరించి ఆయన గెలుపు కోసం కార్యకర్తలంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి గెలుపును కాంక్షిస్తూ బీఆర్ఎస్ సన్నాహక సమావేశం నిర్వహించింది. ఇందులో ఎమ్మెల్సీ ఎన్నికల సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నిరుద్యోగులకు కార్డులు ఇస్తాం, వాటితో డబ్బులు డ్రా చేసుకోవచ్చని పచ్చి అబద్ధాలు చెప్పి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారని ఫైర్ అయ్యారు నరసింహారెడ్డి. పట్టభద్రులంతా ఐక్యంగా ఉండి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డిని గెలిపించాలని కోరారు. రేవంత్ సర్కారు అనాలోచిత నిర్ణయంతో రియల్టీ రంగంపై తీవ్ర ప్రభావం పడుతోంది. భూముల విలువ పెంచితే ఇబ్బంది అని రియల్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో స్తబ్దుగా భూముల విక్రయాలు ఉన్నాయని, భూ విలువను పెంచితే మరింత భారం అవుతుందని స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రంలో భూముల విలువలను, స్టాంపు డ్యూటీని పెంచాలన్న ప్రభుత్వ నిర్ణయంపై రియల్ ఎస్టేట్ వర్గాల నుంచి భిన్నమైన స్పందన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం స్తబ్దుగా ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో పెంపు సరికాదని స్పష్టం చేస్తున్నారు. బహిరంగ మార్కెట్లో భూముల విలువ విపరీతంగా పెరిగినప్పుడో లేక క్రయ విక్రయాలు జోరుగా ఉన్నప్పుడో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే క్రయ విక్రయాలపై పెద్దగా ప్రభావం ఉండదని చెప్తున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత 2014 నుంచి 2021 వరకు కేసీఆర్ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచలేదు. టీఎస్ ఐపాస్ లాంటి పథకాల ద్వారా పెట్టుబడులను ఆకర్షించడం, టీ హబ్ లాంటి వినూత్న ప్రయత్నాలు, సాగునీటి ప్రాజెక్టులు, రిజర్వాయర్లను నిర్మించడం, చెరువులను నింపడం, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయటం, కొత్త జిల్లాలు, మండలాల ఏర్పాటు తదితర చర్యల ద్వారా రాష్ట్రంలో భూముల ధరలు విపరీతంగా పెరిగేలా చేసింది. స్వరాష్ట్రం ఏర్పడే నాటికి లక్షలు కూడా పలకని భూముల విలువ ఏకంగా కోట్లకు చేరింది. ఆ తర్వాత 2021 జూలైలో మొదటిసారి భూముల విలువను, రిజిస్ట్రేషన్ ఫీజును సవరించింది. అప్పటి వరకు మార్కెట్ విలువపై 6% ఉన్న రిజిస్ట్రేషన్ ఫీజును 7.5% పెంచింది. లో మార్కెట్లో పెరిగిన ధరలతో పోల్చినప్పుడు ప్రభుత్వ ధరల పెంపు ప్రభావం పెద్దగా కనిపించలేదు. ఆ తర్వాత 2022 ఫిబ్రవరిలోనూ మరోసారి భూముల విలువను సవరించింది. అయినా క్రయ విక్రయాలపై పెద్దగా ప్రభావం కనిపించలేదు. కానీ ప్రస్తుత పరిస్థితులు వేరు. నిరుడు సెప్టెంబర్ నుంచి వరుసగా ఎన్నికలు రావటం, కొత్త ప్రభుత్వం స్థిరంగా ఉంటుందా లేదా అన్న అనుమానాలు నెలకొనటం, రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ ప్రకటించకపోవడంతో ప్రస్తుతం మార్కెట్ ఆశాజనకంగా లేదు. ఫార్మసిటీ రద్దు, జిల్లాల సంఖ్య కుదింపు వంటి ప్రభుత్వ నిర్ణయాలు, సాగునీరు లేక పంటలు ఎండిపోవటం, కరువు వంటి పరిస్థితులతో క్రయ విక్రయాలు తగ్గిపోతున్నాయి. గత ఏడాది నవంబర్ నుంచి మార్కెట్లో అనిశ్చితి కొనసాగుతుంది. గత 2.5 నెలల నుంచి మార్కెట్ తిరోగమనంలో సాగుతుంది.
గత 45 రోజుల్లో రిజిస్ట్రేషన్ల సంఖ్య దాదాపు 27%, ఆదాయం 12%కి పడిపోయింది. ఇలాంటి సమయంలో భూముల విలువ, రిజిస్ట్రేషన్ ఫీజును పెంచడం సరికాదని రియల్ ఎస్టేట్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీలు నిధులు సతమతమవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టాక పైసా విదల్చలేదు. ఆర్థిక సంఘం నిధులకు కూడా మంగళం పాడింది. పల్లెలకు ప్రభుత్వం మొండి చేయి చూపడంతో పల్లెల్లో తాగునీటి నిర్వహణ సైతం భారంగా మారింది. సిబ్బందికి జీతాలు ఇవ్వలేని దుస్థితి నెలకొంది. అప్పు తెచ్చి పనులు చేయించాల్సిన దీనావస్థలో పంచాయతీలున్నాయి. గ్రామ పంచాయతీలకు కాంగ్రెస్ ప్రభుత్వం మొండి చేయి చూపుతుంది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచే పంచాయతీలకు పైసా నిధులు విధించలేదు. దీంతో గ్రామ పంచాయతీ అభివృద్ధి పనులు పడకేశాయి. కనీసం పారిశుద్ధ సిబ్బందికి కొన్ని నెలలుగా వేతనాలు ఇవ్వలేని దుస్థితికి పంచాయతీలు చేరాయి. వేతనాలు అందక చిన్న ఉద్యోగులు అలమటిస్తున్నారు. ఒకవైపు పాలక వర్గాలు లేక, ఇంకోవైపు నిధులు లేక పంచాయతీలు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. పంచాయతీకి ఉన్న ట్రాక్టర్లో డీజిల్ పోయటానికి డబ్బులు లేని దుస్థితి నెలకొంది. తమ పరిస్థితి కక్కలేక మింగలేక అన్నట్లు తయారైందని పంచాయతీ కార్యదర్శులు పేర్కొంటున్నారు. గతంలో ప్రభుత్వం నెలకు 230 కోట్ల చొప్పున పంచాయతీలకు నిధులు విడుదల చేసేది. గ్రామ పంచాయతీలను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దాలని సంకల్పించింది. నూతన పంచాయతీరాజ్ చట్టం తీసుకొచ్చి ప్రతి గ్రామానికి ఒక పంచాయతీ కార్యదర్శిని నియమించింది కేసీఆర్ ప్రభుత్వం. గ్రామానికి ట్రాక్టర్, రోడ్ల వెంబడి మొక్కలు నాటడం, చెత్తను సేకరించడం, డంపింగ్ షెడ్ నిర్మాణం చేపట్టారు. కేంద్ర నిధులతో సమానంగా కేసీఆర్ ప్రభుత్వం నిధులను విడుదల చేయడంతో అనేక పంచాయతీలు జాతీయ స్థాయి అవార్డు సాధించాయి. జనరల్ ఫండ్ నిధులను, కరెంటు బిల్లులను చెల్లించాలని ఉన్నతాధికారులు ఒత్తిడి తేవడంతో వాటికి ఆ నిధులు సరిపోతున్నాయని స్పెషల్ ఆఫీసర్లు, కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పారిశుద్ధ కార్మికులకు వేతనాలు ఇవ్వలేకపోతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాగునీటి నిర్వహణ బాధ్యత పంచాయతీలదే అని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడంతో గత 2-3 నెలలుగా పంచాయతీలు తాగునీటి కొరతను ఎదుర్కొంటున్నాయి. వాటి నిర్వహణ ఖర్చులకు తమ జేబుల్లో నుంచి పెట్టాల్సి వస్తుందని కార్యదర్శులు వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయటం లేదని తెలిపారు. గ్రామాల్లో సమస్యలు వచ్చి పరిష్కారం కాకపోతే తమకు మెమోలను జారీ చేస్తున్నారని, కానీ నిధుల గురించి మాత్రం పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాణిజ్య పనులు, ఆబ్కారీ శాఖల మధ్య తలెత్తిన జీఎస్టీ వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఎక్సైజ్ ఆదాయం పెరుగుతున్నా కమర్షియల్ ట్యాక్స్కు దమ్మిడి రాలేదని కాంగ్రెస్ ప్రభుత్వం భావించడమే ఈ సంకట పరిస్థితికి కారణం. ఇప్పుడు సమస్య పరిష్కారమైతే ఒక పేచీ, కాకపోతే మరో తలనొప్పి వెరసి రాష్ట్ర ప్రభుత్వానికి కోరి తెచ్చుకున్న ఒక డైలమా. అబ్కారీ శాఖకు హోలోగ్రామ్లు సప్లై చేసినందుకు జీఎస్టీ చెల్లించాలని మార్చి 15న వాణిజ్య పన్నుల శాఖ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. తెలంగాణ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ 2017-18 నుంచి 2023-24 సంవత్సరాల డిస్టిలరీలు, డిపోలకు ఒక్కోటి 30 పైసల చొప్పున హోలోగ్రామ్లు సరఫరా చేసింది. ఆ మొత్తం మీదనే టీఎస్బీసీఎల్ 18% జీఎస్టీ విధించింది. అంటే 54.53 కోట్ల రూపాయల జీఎస్టీ చెల్లించాలంటూ నోటీసులు ఇచ్చింది. 2 నెలలు గడిచిన కమర్షియల్ ట్యాక్స్ శాఖ కోరినట్లుగా ఎక్సైజ్ శాఖ జీఎస్టీని చెల్లించలేదు. ఆ రొక్కాన్ని చెల్లించడానికి ఆబ్కారీ శాఖ ససేమిరా అంటుండటంతో పేచి పడింది. దీంతో ఆ శాఖపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని వాణిజ్య పన్నుల శాఖ యోచిస్తుంది. రెండు రాష్ట్ర ప్రభుత్వ శాఖల మధ్య రేగిన ఈ పోరులో అంతిమంగా కేంద్ర ప్రభుత్వానికి లభించడం ఇక్కడ ట్విస్ట్. ఎక్సైజ్ శాఖ 9%,
CGST 9%, SGST చెల్లించాలని వాణిజ్య పన్నుల శాఖ తన షోకాజ్ నోటీసులో పేర్కొంది. మొత్తం 54,53,75,754 రూపాయల ఎక్సైజ్ శాఖ పన్ను చెల్లిస్తే అందులో 27,26,87,877 రూపాయలు కేంద్ర ప్రభుత్వ ఖజానాకు చేరుతుంది. ఎక్సైజ్ శాఖ మొత్తాన్ని చెల్లించకుంటే రాష్ట్ర ఖజానాకు ఎలాంటి నష్టం ఉండదు. ఎక్సైజ్ శాఖ పన్ను చెల్లిస్తే 50% అంటే 27.26 కోట్లు ఒక ప్రభుత్వ శాఖ నుంచి మరో ప్రభుత్వ శాఖకు బదిలీ అవుతోంది. మిగిలిన 27.26 కోట్లు కేంద్ర ఖజానాకు చేరుతాయి. అంటే వాణిజ్య పన్నుల శాఖ షోకాజ్ నోటీసులకు ఎక్సైజ్ శాఖ సానుకూలంగా స్పందిస్తే రాష్ట్రానికి 27.26 కోట్ల నష్టం అన్నమాట. అయితే ఈ వ్యవహారంపై స్పందించేందుకు వాణిజ్య పన్నుల శాఖ అధికారులు నిరాకరించారు. ఇది రెండు ప్రభుత్వ శాఖల మధ్య వ్యవహారం. దీనిపై తాము మాట్లాడటం సరికాదని తెలిపారు. ఇన్నాళ్లు ఎన్నికల హడావిడితో పాలన పక్కన పెట్టిన సర్కార్ ఇప్పుడు పట్టాలెక్కేందుకు తంటాలు పడుతోంది. కీలక అంశాలపై చర్చించేందుకు ఇవాళ కేబినెట్ భేటీ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే పార్లమెంటు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న తరుణంలో ఎన్నికల సంఘం నుంచి అనుమతి వస్తేనే కేబినెట్ భేటీ సాధ్యం. మరి ఈసీ నిర్ణయం ఎలా ఉండనున్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. కండిషన్ సప్లై ఉంటే మాత్రం కేబినెట్ తూతూ మంత్రంగానే సాగనుంది. రేవంత్ సర్కారుకు తలనొప్పి మరింత పెరుగుతుంది. పార్లమెంట్ ఎన్నికలు పూర్తవడంతో కేబినెట్ సమావేశం నిర్వహించాలని రాష్ట్ర సర్కార్ భావిస్తుంది. ఎందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అయితే రాష్ట్రంలో మొన్ననే పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ పూర్తయింది. ఆ వెంటనే వరంగల్, నల్గొండ, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. అటు పార్లమెంటు ఎన్నికల కోడ్ జూన్ 4 వరకు ఉంది. ఇటు కొత్తగా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో మంత్రివర్గ సమావేశంలో నిర్వహణకు ఎన్నికల సంఘం అనుమతి తప్పనిసరి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సీఈఓ ద్వారా సీఈసీకి విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిపై ఎన్నికల సంఘం ఎలా రెస్పాండ్ అవుతుందన్నది ఆసక్తికరంగా మారింది. కొన్ని నిబంధనలతో కూడిన అనుమతి వచ్చే అవకాశం ఉందంటున్నారు. అదే జరిగితే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండదు. తూతు మంత్రపు వ్యవహారంగానే మిగిలిపోతుంది. అదే సీఈసీ నుంచి ఎలాంటి కండిషన్స్ లేని అనుమతి వస్తే మాత్రం కొన్ని కీలక అంశాలు ఎజెండాలో ఉండే అవకాశం ఉంది. వాటిలో పెండింగ్ లో ఉన్న పునర్విభజన అంశాలు, ఆగస్టు 15లోగా చేస్తామని హామీ ఇచ్చిన రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లపై చర్చించనున్నట్టు సమాచారం. అదే సమయంలో ఇబ్బడి ముబ్బడిగా ఇచ్చిన హామీలు గుదిబండగా మారడంతో ఆదాయ వనరుల వేటలో పడింది సర్కార్. రాష్ట్ర ఆదాయం పెంచుకునే దిశగా వనరుల సమీకరణ, ఆదాయపు పెంపు ప్రత్యామ్నాయాలపై కేబినెట్లో చర్చించనున్నారు. రాష్ట్రంలో రచ్చరేగుతున్న రైతు సమస్యలపై తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తుండడంతో దాన్ని శాంతింపజేసేలా ఒక కార్పొరేషన్ను ఏర్పాటు చేసే ఆలోచనలో సర్కారున్నట్టు సమాచారం. అలాగే జూన్ నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. స్కూల్, కాలేజీలు మొదలవక ముందే విద్యార్థుల నమోదు, పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్లు పంపిణీ తదితర అంశాలపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. రాష్ట్ర పునర్విభజన జరిగి 10 ఏళ్లు పూర్తి కానుండడంతో పునర్విభజన చట్టానికి సంబంధించి పెండింగ్ లో ఉన్న అంశాలపై కూడా కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. తెలంగాణ, ఏపీ మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై కూడా రివ్యూ చేయనున్నారు. మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతుల కోసం ఒక నిర్ణయం జరిగే అవకాశం ఉంటుంది. మేడిగడ్డ రిపేరు చేయకపోవడంతో రాష్ట్ర సర్కారుపై తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తింది. మరోవైపు ఇప్పటికే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇటీవలే మధ్యంతర నివేదికను కూడా సమర్పించింది. జూన్ 10లోపు ఆ పనులు చేపట్టాలని ఎన్డీఎస్ఏ ఆదేశించింది. దీంతో నివేదికలోని సిఫారసులు, తదుపరి చేపట్టాల్సిన కార్యాచరణపై కేబినెట్ ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంది. క్యాబినెట్ భేటీలో ఉద్యోగుల డీఏల విడుదలపై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నేత దేవి ప్రసాద్. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం మీనమేషాలు లెక్కపెట్టడం సరికాదన్నారు. ఎన్నికల కమిషన్ విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులపై లాఠీచార్జీ చేయడాన్ని దేవి ప్రసాద్ తప్పుపట్టారు.
క్యాబినెట్ మీటింగ్ ఉందని అంటా ఉన్నారు 18 నాడు. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఉద్యోగుల డిఎల్ను విడుదల చేయండి. ఎంత విచిత్రం అంటే మొన్న నారాయణఖేడ్లో ఎన్నికల సంబంధించినటువంటి భత్యాలలో కొంత డిస్పారిటీ వచ్చింది. డిస్పారిటీ వస్తే ఎన్నికల నిబంధనల ప్రకారం మాకు డబ్బులు ఇవ్వండి అని మా ఉపాధ్యాయులు ఉద్యోగులందరూ కూడా ధర్నా చేస్తే, ధర్నా కూడా కాదు కనీసం నిరసన తెలిపారు. అక్కడ తిరిగి మాకు 600 రూపాయల డిఫరెన్స్ వస్తుంది, 5 రోజులు పనిచేసినాము ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా, ఫేర్ ఎలక్షన్ జరపడంలో మా పాత్ర ఉంది, మాకెందుకు మా పొట్టెందుకు కొడతారని చెప్పి ధర్నా చేస్తే ఉపాధ్యాయుల మీద లాఠీ చార్జ్ చేశారు. ఈ 10 ఏళ్లలో 10 ఏళ్లే కాదు, నేను ఒక 35 సంవత్సరాలు ఉద్యోగ సంఘాల నేతగా పనిచేసినటువంటి సందర్భంలో ఎన్నడూ కూడా ఎన్నికల కమిషన్ దగ్గర ఏదైనా కావాలని అడిగినప్పుడు ధర్నా చేసినటువంటి దాఖలాలు లేవు. మరి ఎందుకు, మరి ఇంత ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు ఆ సంబంధిత అధికారుల మీద చర్యలు ఎందుకు తీసుకోరు? ఈ లాఠీ ఛార్జ్ని ఎందుకు ఖండించరు? ఈ లాఠీ ఛార్జ్కు దారి తీసినటువంటి పరిస్థితులను ఎందుకు చేయరు అనేటువంటి విషయాన్ని కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కేవలం 1వ తారీఖు నాడు వేతనం ఇస్తున్నామని బారాకూన్ మాఫ్లాగా ఇలా ప్రభుత్వం తయారైంది. 2019 వరకు కేసీఆర్ గారు కూడా దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసేందుకు మోదీ సర్కార్ ప్రయత్నిస్తోందన్నారు. ఈ కుట్రకు ఎమ్మెల్సీ కవిత బలయ్యారని అన్నారు ఆర్ఎస్పీ. ఢిల్లీలోని తీహార్ జైల్లో కవితను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ఈడీ కేసులో సీబీఐ ప్రమేయమేంటో అర్థం కాలేదన్నారు. టెర్రరిస్టులు, డ్రగ్గిస్టులపై పెట్టాల్సిన పీఎంఎల్ఏ యాక్ట్ను ఎలా ఇంప్లిమెంట్ చేస్తారని ప్రశ్నించారు. ఇతరుల పేర్లు చెప్పాలని దర్యాప్తు సంస్థలు కవితను బలవంతం చేస్తున్నాయని మండిపడ్డారు. నరేంద్ర మోడీ గారే ఈ నల్ల చట్టాలు తీసుకొచ్చిండు. మరి తీసుకొచ్చి మళ్ళీ ఒక 6 నెలల తర్వాత మళ్ళీ వాటిని విత్డ్రా చేసిండ్రు. మరి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఎవరి ప్రయోజనాల కోసం ఆ కేసు తీసుకొచ్చిండ్రు? మరి నరేంద్ర మోడీ గారిని కూడా అరెస్ట్ చేయాలి కదా. ఇది చాలా హాస్యాస్పదంగా ఉన్నది. కల్వకుంట్ల కవిత గారి మీద ఈ కేసు పెట్టడం, మిగతా వాళ్ళ మీద పెట్టడం. నిజానికి ఇందులో ఈ క్రైమ్లో ఎక్కడ డబ్బు దొరకలేదు. మరి ఇక్కడ కల్వకుంట్ల కవిత గారు ఆమె దగ్గర ఏం డబ్బులు దొరికినాయి? మరి ఆమె ఎవరికి డబ్బులు ఇచ్చింది? ఆ డబ్బులు ఎక్కడ సీజ్ చేసిండ్రు? ఎవరి సమక్షంలో సీజ్ చేసిండ్రు? ఎక్కడ పోయినాయి ఆ డబ్బులు? దాని మీద ఇంతవరకు ఒక్క దగ్గర కూడా ఒక్క పైసా కూడా సీజ్ కాలే. మరి సీజ్ కానప్పుడు పిఎంఎల్ఏ ఎట్లా అప్లై అవుతుంది? మరి ఈడీ వాళ్ళకే తెలవాలి. ఏ విధంగా సిబిఐ దీంట్లో అఫెన్స్ బుక్ చేస్తుంది? కేవలం బలవంతంగా, బ్రూటల్గా కేంద్ర ప్రభుత్వం తన ఆధీనంలో ఉన్నది, అన్ని రాజ్యాంగ వ్యవస్థలు నా కంట్రోల్లో ఉన్నాయని నరేంద్ర మోడీ గారు ప్రతిపక్ష పార్టీలన్నీ గొంతు నొక్కడం కోసం దౌర్జన్యంగా పిఎంఎల్ఏ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఇందులో యాడ్ చేసిండ్రు. నిజానికి జైల్లో కవిత గారు మాకు స్పష్టంగా చెప్పడం, మా మీద ప్రెజర్ ఉన్నది, వాళ్ళ పేర్లు చెప్పండి, వీళ్ళ పేర్లు చెప్పండి, వాళ్ళ పేర్లు చెప్పండి, వీళ్ళ పేర్లు చెప్పండి, ప్రెజర్ పెడుతున్నారు కేంద్ర ప్రభుత్వం. ఈ కేంద్ర దర్యాప్తు సంస్థలు మా మీద ప్రెజర్ పెడుతున్నారని చెప్పేసి మరి కల్వకుంట్ల కవిత గారు చాలా స్పష్టంగా చెప్పడం. టాలీవుడ్ బుల్లితెర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ఇటీవల రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి త్రినయని అకాల మృతి ఘటన మరవక ముందే మరో బుల్లితెర నటుడు చందు సూసైడ్ చేసుకోవడం కలకలం సృష్టించింది. వరుసగా 2 నటులు దూరం అవడంతో బుల్లితెర ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. టాలీవుడ్ బుల్లితెర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ఇటీవల రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి త్రినేని అకాల మృతి ఘటన మరవకముందే మరో బుల్లితెర నటుడు చందు సూసైడ్ చేసుకోవడం కలకలం సృష్టించింది. వరుసగా 2 నటులు దూరం అవ్వడంతో బుల్లితెర ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. తెలుగులో త్రినేని, కార్తీక దీపం, రాధమ్మ కూతురు వంటి సీరియల్స్ లో నటించి మెప్పించిన నటుడు చందు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్ నార్సింగ్లోని ఆల్కాపూరి కాలనీలోని తన నివాసంలో ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. అయితే ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన ఓ సీరియల్ నటి పవిత్రతో చందుకు 6 ఏళ్లుగా దగ్గర అనుబంధం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్రినేనితో పాటు పలు సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు చందు. 2015లో శిల్పను ప్రేమ వివాహం చేసుకున్న చందుకు 2 పిల్లలు కూడా ఉన్నారు. గత 6 ఏళ్లుగా చందు టీవీ నటి పవిత్రతో రిలేషన్షిప్ లో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే 2 పెళ్లి కూడా చేసుకోనున్నట్లు సమాచారం. అయితే ఇంతలోనే ఆమె రోడ్డు ప్రమాదంలో కన్నుమూసింది.
ఇదే యాక్సిడెంట్ లో చందు కూడా తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. ఆ తర్వాత పలుసార్లు పవిత్రను గుర్తు తెచ్చుకొని ఎమోషనల్ అయినట్లు తెలుస్తోంది. చందు అకస్మాత్తుగా సూసైడ్ చేసుకోవడానికి గల కారణం ఏంటనే దానిపై సస్పెన్స్ నెలకొంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఇవాళ తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల కానున్నాయి. రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ తదితర కోర్సుల్లో ఇటీవల నిర్వహించిన ప్రవేశ పరీక్షకు మొత్తం 3,54,803 దరఖాస్తులు వచ్చాయి. ఈ నెల 7 నుంచి 11వ తేదీ వరకు పరీక్షలు జరిగాయి. ఈ నెల 7, 8 తేదీల్లో రాష్ట్రంలో రాగల 5 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. మహారాష్ట్రలోని పశ్చిమ విదర్భ పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఆవర్తన ద్రోణి ఏర్పడిందన్నారు. దీని ప్రభావంతో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు తెలిపారు. 5 సార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ జట్టు ఐపీఎల్ 2024ను ఓటమి ముగించింది. ముంబైలోని వాంఖడే వేదికగా లక్నో సూపర్ జైంట్స్ జరిగిన మ్యాచ్లో 18 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 214 పరుగులు చేయగా ముంబై 196 పరుగులకే పరిమితమైంది. ముంబై టీంలో రోహిత్ శర్మ 68, నమన్ ధీర్ 62 పరుగులు చేయగా లక్నో సూపర్ జైంట్స్ బ్యాటర్ నికోలస్ 75, కేఎల్ రాహుల్ 55 పరుగులతో రాణించారు. ఇప్పటికే ముంబై ప్లే ఆఫ్స్ రేసు తప్పుకోగా లక్నో ఖాతాలో 14 పాయింట్లు ఉన్నా నెట్ రన్ రేట్ తక్కువగా ఉన్న కారణంగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. ఇవి అప్డేట్స్. నమస్తే.